హాయ్ అండి. నేనైతే ఇప్పుడు ఆయిల్ రెడీ చేస్తున్నాను నెత్తికి పెట్టుకోవడానికి. తల బాగా హెడేక్ ఉన్నప్పుడు ఈ ఆయిల్ అయితే బాగా పనిచేస్తుంది. నేను కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేశాను. చాలా అంటే చాలా పనిచేస్తుంది. నాకైతే చాలా తలనొప్పిగా ఉండేది. ఈ ఆయిల్ పెట్టుకున్నాక తలనొప్పి మొత్తం టోటల్గా తగ్గిపోయింది. కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్, ప్యారాషూట్ అయినా వాడుకోవచ్చు, ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. అది కొబ్బరి నూనె అయి ఉండాలి. మా ఇంట్లో అందరం కూడా మీ ఆయిల్ యూజ్ చేస్తున్నాం. చాలా బాగా పనిచేస్తుంది, మంచి రిజల్ట్ ఉంది. ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు. మీరు వాడుకునే దాన్ని ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్లో యూజ్ చేసేవి ఐటమ్స్: మందార ఆకు, మందార పువ్వు, రెడ్ ఆనియన్స్, చిన్న ఆనియన్స్ అంటారు కదా, అవి ఆనియన్స్, మెంతులు, కరివేపాకు, ఇలా అన్నీ కూడా ఇవి యూజ్ చేసి నేనైతే ఈ ఆయిల్ రెడీ చేసుకుంటున్నాను. మంచి రిజల్ట్ అయితే ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. బాగా తలనొప్పిగా ఉన్న వాళ్ళకి మాత్రం చాలా పనిచేస్తుంది. మంచి రిజల్ట్ అయితే ఉంది. ఇంకోటి అలవేరా లోపల వైట్ గుజ్జు ఉంటుంది కదా, వైట్ గుజ్జు, అది యూజ్ చేస్తున్నాను. మందార ఆకు ముక్కలు చేసుకొని అయినా వేసుకోవచ్చు, డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు, మనకి ఎలా వీలైతే అలా. రెండు మందార పువ్వు, ఆనియన్స్, ఇవన్నీ కూడా ఇలా వేసేసుకొని ఇలా అయినా వేసుకోవచ్చు, డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు. ఆయిల్ అయితే రెడీ చేసుకోండి. కొంతమంది ఊరికేనే తలని వస్తుంది, నాకు కూడా అలాగే వస్తుంది. స్పెడ్స్ ఏం వాడడం కానీ చాలా అంటే చాలా తలని వస్తుంది. ఈ ఆయిల్ వాడడం వల్ల మనం స్పెడ్స్ కూడా పెట్టుకోవడం మానేయచ్చు. అంత బాగా పనిచేస్తుంది ఈ ఆయిల్ అయితే. ఇప్పుడు మనం ఏవైతే వేసామో, మందార పువ్వు, ఆకు, వెల్లుల్లి, వెల్లుల్లి అంటున్నాను, ఉల్లిపాయలు, ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో మరిగి బ్లాక్ అయిపోవాలి. ఇవి మందార పువ్వు, మందార ఆకు, అలవేరా, ఉల్లిపాయలు అండ్ మెంతులు అన్నీ కూడా బ్లాక్ అయిపోవాలి. అదంతా కూడా ఇందులో ఉండే రసం అనేది ఆయిల్ పీల్చుకోవాలి. తర్వాత అవన్నీ బ్లాక్ అయిపోయాక ఒక క్లాత్తో అడగట్టుకోవాలి ఆయిల్ని. ఒక ఇలాంటి చూసారు కదా, గ్లాస్ బాటిల్లో యూజ్ చేయండి, మంచిది. ప్లాస్టిక్ వాడకండి ఎక్కువ. ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు చాలామంది. నేనైతే
ఈ బాటిల్ నిండా నింపుకుంటాను. ఇది నాకు 2 months అవుతుంది. ఆయిల్ నేను, మా హస్బెండ్, మా పిల్లలు కూడా యూజ్ చేస్తారు. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ గ్యాస్ స్టవ్ తక్కువ మంట పైన ఇదంతా కూడా మరిగించుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా ఇందులో ఉండే పోషకాలన్నీ ఫీల్ చేసుకోవాలి. ఇదంతా బ్లాక్గా అయిపోవాలి. మనం ఏవైతే వేసామో అవన్నీ బ్లాక్ అయిపోవాలి. అప్పుడు ఆయిల్ రెడీ అయినట్టు. ఆయిల్ ఈ ఆయిల్ అయితే తలనొప్పికి దివ్య ఔషధం అని చెప్పచ్చు. నేనైతే తలనొప్పితో చాలా బాధపడుతుండేదాన్ని. ఇంకా తలనొప్పి లేచిందంటే ఇక మళ్ళా మార్నింగ్ దాకా తలకి ఏదో ఒకటి కట్టుకొని పెద్ద బరువెత్తుకున్నట్టు అనిపించేది. నాకైతే ఈ ఆయిల్ చాలా బాగా పనిచేసింది. అసలు తలనొప్పి అనేది రాలేదు ఈ ఆయిల్ పెట్టుకున్నన్ని రోజులు. నాకు దీని గురించి వీడియో చేయాలనిపించింది, ఇంకొంతమందికి యూజ్ అవుతుందని, అందుకే ఈ వీడియో. చాలా న్యాచురల్గా ఉంటుంది, ప్లస్ పని చేస్తుంది. ఇలాంటి ఆయిల్ని మనం ఇంట్లోనే రెడీ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకైతే చాలా యూజ్ అవుతుంది. డబ్బు కూడా ఎక్కువ ఖర్చు కాదు. ఇలాంటి ఆయిల్ మనం బయట కొనుక్కొచ్చుకోవాలంటే ఎంత లేదన్నా ఒక 300-400 తీసుకుంటారు. ఈ బాటిల్కి అయితే 65 రూపీస్ ఉంది. 65 రూపీస్లో మనమైతే ఈ ఆయిల్ రెడీ చేసుకోవచ్చు. ఇంకా తలనొప్పి కోసం హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మనం ఇంట్లోనే మన తలనొప్పిని పోగొట్టుకోవచ్చు ఈ ఆయిల్ తోటి.
చూసారు కదండి, మనం వేసిన ఐటమ్స్ అన్నీ మందారాకు, మందార పువ్వు, మెంతి, వెల్లుల్లి అన్నీ, వెల్లుల్లి అండ్ సారీ ఉల్లిపాయలు అన్నీ కూడా ఇలా బ్లాక్గా అయిపోయాయి కదా. ఇప్పుడు ఇంకా ఈ ఆయిల్ని వడగట్టుకోవాలి ఒక క్లాత్తో. ఇంకా ఈ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇగో ఇక బ్లాక్గా అయిపోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ రెడీ అయింది. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే తలనొప్పితో చాలా బాధపడేదాన్ని, ఈ ఆయిల్ నాకు చాలా బాగా పనిచేసింది. తలనొప్పితో బాధపడే వాళ్ళకు ఇదైతే మంచి మెడిసిన్ అని చెప్పచ్చు. ఇంకా హెయిర్ కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది, ప్లస్ వైట్ హెయిర్ కూడా ఎక్కువ కాకుండా ఇది పనిచేస్తుంది. హెయిర్ పెరగడానికి, హెయిర్ అనేది పగలకుండా ఉండడానికి, ప్రతిదానికి కూడా ఇది యూజ్ అవుతుంది. దీనివల్ల చాలా అంటే చాలా లాభాలు అయితే ఉన్నాయి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.